ఇది ఇక పెద్ద బాంబు. ఇక్కడ స్కూళ్ళకు సంబంధించి ఒక వార్త. ఇక ప్రైవేట్ కాలేజీలో ఫీజుల మోత 20% నుండి 30% వరకు పెంపు చట్టం తెస్తామని చేతులెత్తేసిన సర్కార్. పుస్తకాలు యూనిఫామ్లకి 10% పెంపు బడుల్లోనే కొనాలని యాజమాన్యాల షరతు. దీన్ని ఆసరగా చేసుకొని భారీగా ఫీజుల పెంపు. 120 స్కూళ్ళలో అధిక మొత్తంలో వసూలు ఆగడాలు భరించలేమంటున్న తల్లిదండ్రులు. నెల రోజుల్లోపే పటిష్ట చట్టం తెచ్చిన తమిళనాడు. ఇక మరి ఏంటంటే చదువు కొనాలనా లేకపోతే చదువుకోవాలనా? చదువు కొనాలనా చదువుకోవాలనా? ఏంది కథ? సామాన్యులకి చదువు అనే పరిస్థితి లేదు. లక్షలు మన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కూడా మరి ప్రైవేటు బడులకు సంబంధించి కూడా ఫీజు ఒక నియంత్రణ, అంటే ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారన్న క్రమాన్ని చూసుకుంటే విజయ్ ముఖ్యమంత్రి గారు ఫీజు తనే కేటాయించిండు. అంటే ఇంత ఫీజు ఉండాలి, ఇంత ఉండాలన్న ఒక నియమం తీసుకొచ్చిండు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్. అదేవిధంగా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఇక్కడ నేను కూడా సర్కారు బడులకు సంబంధించి ఒక మంచి ఎడ్యుకేషన్ తీసుకొస్తా, నేను డెవలప్మెంట్ చేస్తా అన్న ఆ మాటలు ఈ వార్తలు చూసుకుంటే వరకు 20% నుంచి 30% వరకు పెంపంటే చట్టం తెస్తామని చేతులు తీసిన సర్కార్. అంటే మాట మార్చిండు రేవంత్ రెడ్డి గారు అనేది ఈ వార్తలో మనం గమనించాం. ఫీజుల విషయంలో చాలా ఘోరం. పేదోళ్ళు చదువుకోవద్దని ఉన్నట్టు, పేదలు చదువుకోయా వార్తలు బట్టి మనకు అర్థమైతే ఉంటుంది. అంటే 20% నుండి 30% వరకు లక్షల ఫీజు స్కూళ్ళ ఏముండదు. అంత డబ్బాల అగ్గిపేట లాంటి ఒక బిల్డింగ్ ఉంటది, అలా తీసుకపోయి పోరగాలని ఆ చదువు ఈ చదువు అంటాడు. ఆ లాస్ట్ పోతే అంటే పర్ ఇయర్లీ ఈ డిగ్రీ క్వాలిఫై అయిన వాళ్ళు, పీజీ క్వాలిఫై అయిన వాళ్ళు వీళ్ళందరూ బయటకు వస్తున్నారు. ఏం చేస్తున్నారు అసలు ఫీజుల విషయంలో? తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రైవేటు ఫీజులకు అరికట్టేందుకు మరి ప్రభుత్వాలు తీసుకొస్తున్న నియమాలు మాత్రం ఈ వార్తను చూస్తే మాత్రం నీరు గార్చినట్టు కనిపిస్తున్నాయి. అత్యధికంగా వసూలు చేసుకుంటూ తల్లిదండ్రులను, ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే క్రమం మనం చూడవచ్చు. ఇది ఇందులో చిత్రం మంచిగా, అంటే చదువు కొనాలన్నా చదువుకోవాలన్నా ఈ ప్రైవేట్ ఊళ్ళలో ఉన్న గవర్నమెంట్ బళ్ళు మొత్తం క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ ఆల్మోస్ట్. ఇక తప్పని పరిస్థితిలో మీరు ఇలా పోవాలి. చదువుకోవాలంటే ప్రైవేట్ బడి పోవాలి. ప్రైవేట్ పడిపోతే ఏమైతుంది? ఇట్లా లక్షల వసూలు. అంటే ఏంది మీ ఉద్దేశం ఏంది? అధికారుల ఉద్దేశం ఏంది? అసలు ఈ నాయకుల ఉద్దేశం ఏంది? ఘోరం. అసలు మీ పిల్లలు చదువుకోవాలా వద్దా? లేకపోతే ఇక వెంకట కాలం లాగా మీ కింద పాలేలే, మీకు డైరెక్ట్ పాలేర్లు కావాలి అని చెప్పు రాదు. మరి బొమ్మలు లేక పొగ పెట్టినట్టు ఇక చదువుకోవద్దంటే మనం నొల్లి పెడతారు కదా. ఇక ఫీజులు వేస్తే పేదల మీదనే ఈ భారం పడుతుంది. ముఖ్యంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నటువంటి తల్లిదండ్రులు, కూలినాలు చేసుకునే తల్లిదండ్రుల మీదనే ఇగో ఈ ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళ యొక్క ఫీజులు తెచ్చి వాళ్ళకు చాలా భారంగా మారుతున్న మనం వార్త మనం చూడొచ్చు. గవర్నమెంట్ స్కూల్ మొత్తం ఉన్న స్కూల్ పని చేపిస్తున్నారు.